నమస్తే. ఇప్పుడు మనం ఆరో భాగంలో ఉన్నాము. చారిత్రక నేపథ్యానికి సంబంధించి ఆరో భాగంలో భాగంగా 1900 చట్టం అయిపోయింది కదా. ఇప్పుడు 1919 చట్టం గురించి చూద్దాము. మొట్టమొదటిసారిగా భారతదేశంలో రెస్పాన్సిబుల్ గవర్నమెంటు ఏర్పాటు చేయడం మా ఆశయము అని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది ఎప్పుడు? డేట్తో సహా గుర్తుపెట్టుకోవాలి. రెస్పాన్సిబుల్ గవర్నమెంటు జూలై 38 1917 ఆగస్ట్ కాదు, జూన్ 1948. అది తర్వాత ముందు వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం. అరే మా ఉద్దేశం ఏంటంటే మేము మీకు మీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మీకు ఇచ్చేస్తాము, మీ గవర్నమెంట్ మీకు మిమ్మల్ని ఇచ్చేస్తాము, గ్రాడ్యువల్గా జరుగుద్ది అని చెప్పి చెప్పారు. ఇలాగ చెప్పడానికి రీజన్ ఏంటంటే 1905 మూమెంట్ తర్వాత 1909 వచ్చింది. సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది, ఎవరికి ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న విభేదాలు అన్ని పక్కపోయి 1915, 1916, టైంలో మళ్ళీ పుంజుకుంటుంది అనమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో అని బెసెంట్ వీళ్ళు ఏంటంటే ఐర్లాండ్లోకి ఇచ్చారు కదా, అదే రకమైన స్వయం పరిపాలన ఇండియాలోకి ఎందుకు ఇవ్వరని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. తిలక్ కూడా స్వరాజ్యోద్యమాలు అవి చేశారు. వీటి కోసం అని చెప్పేసి మా ఉద్దేశమే మీకు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే దోపిడీ కంటిన్యూ అయితే చాలు. గవర్నమెంట్ ఎవరిదున్నా అంటే వేరే వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తే దోపిడీ ఏం కంటిన్యూ అవ్వదు. వాళ్ళలోనే వాళ్ళ గవర్నమెంట్లో ఇండియన్స్ని చేర్చుకున్న వాళ్ళకి వచ్చే నష్టం లేదు, దోపిడీ కంటిన్యూ అయిపోవాలన్నమాట. సరే, ఇక్కడ ఏంటంటే అందుకని ఫస్ట్ సారిగా బ్రిటిష్ ప్రభుత్వము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పింది ఆగస్టు 20th, 1917. ఆగస్టు 20th, 1917 ఆ ప్రకారం ఏర్పడింది అనమాట 1919. ఓకే, డిక్లరేషన్. దీనికి ఏ సంస్కరణలను పేరు పెడతారు? మాంటేగు చెమ్స్ఫోర్డ్. ఇక్కడ మీరు మాంటేగు చెమ్స్ఫోర్డ్ యూనియన్ మర్చిపోవాల్సిన పని లేదు. మార్లే మింటో గుర్తుపెట్టుకోండి, రెండు మా అని వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. మార్లే మింటో, మాంటేగు చెమ్స్ఫోర్డ్. తర్వాత 1919 చట్టం ఉంది కదా, ఇక్కడ ఏకకేంద్ర వ్యవస్థ ఉంది, సమాఖ్య వ్యవస్థ ఉంది. ఇండియాకి ఏకకేంద్రం సూట్ అవుద్దా, సమాఖ్య సూట్ అవుద్దా? సమాఖ్య సూట్ అవుద్ది. కానీ ఎప్పుడు ఇండియా అసలు బ్రిటిష్ వాళ్ళతోనే సంబంధం లేకుండా మనం డెవలప్ అయ్యి ఏ అమెరికా వాళ్ళు తరిమేసినట్లు బ్రిటిష్ వాళ్ళని తరిమేసి ఓకే మనం చేసి ఉంటే నువ్వు చెప్పిన సమాఖ్య సూట్ అవుద్ది. ఇక్కడ ఉన్నది బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే యూనిటరీ వ్యవస్థను తీసుకొని రావాలని అనుకుంటారనమాట. ఇన్ ద సేమ్ టైము ఓ పక్క రాష్ట్ర అంటే ప్రావిన్స్లకు కూడా చట్టాలు చేసే అవకాశం ఇచ్చారు. ఎక్కువగా ఏకకేంద్రకంగానే కంటిన్యూ చేసిందనమాట. సో ప్రావిన్షియల్ శాసనసభలు వాళ్ళ అంశాల మీద శాసనాలు చేస్తారు ఈ చట్టం ప్రకారం. సరే, అయితే ఈ ప్రావిన్షియల్ చేసేవి 2 రకాలుగా ఉన్నాయి. ఏంటంటవి? 2 రకాలుగా విభజించారు పాలనాంశాలని. ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్. ఓకే, ట్రాన్స్ఫర్డ్ అనే మాట ఎందుకు పెట్టారంటే రిజర్వ్డ్ అనే దగ్గరేమో కోర్ వాళ్ళకి ఇబ్బంది కలిగించని ముఖ్యమైన అంశాలన్నింటినీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారనమాట. మిగతావి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్లో పంపిస్తారు. ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ని నిర్వహించేది మంత్రిమండలి. కానీ మంత్రిమండలి సలహా ఇస్తుంది, చేసేది గవర్నర్. నామకే వాస్తే అనమాట గవర్నరు, కానీ అప్పట్లో నామకే వాస్తే కాదు. ఇది డయార్కీ. అంటే ఇక్కడ ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించాల్సిన పని లేకుండా అక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అన్నిటినీ చేస్తారు. ఇది డయార్కీ అనమాట. డయార్కీ అంటే ద్వంద్వ పాలన. సో ద్వంద్వ పాలనా పద్ధతిని రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన చట్టం ఏది? 1919. చాలా ప్రాథమిక స్థాయి ఎగ్జామ్స్లో అడుగుతారు వీటిని. చాలా చిన్న పరీక్షలు ఉంటాయి కదా, గ్రూప్ 2 కంటే చిన్న స్థాయి ఉద్యోగాలు, అట్లా అడుగుతారు ద్వంద్వ పాలన. అదే కొంచెం స్థాయి పెరుగుతున్న కొద్దీ ఇదే ద్వంద్వ పాలన కేంద్రం దాకా తీసుకొచ్చిన చట్టం ఏది? ఇది ప్రావిన్స్లో కదా ఉండేది. ఇదే ద్వంద్వ పాలన కేంద్రం దాకా తీసుకొచ్చిన చట్టం ఏది? 1935. ఇది రాష్ట్రాల్లో ఉన్న ద్వంద్వ పాలన. ద్వంద్వ పాలన అంటే ఏం లేదు, ఇద్దరు ఉంటారు, ఒకటేమో ట్రాన్స్ఫర్డ్, ఇంకోటేమో రిజర్వ్డ్ అనే దాంట్లో ఏం చట్టం చేయాల్సిన పనిలా.
నేనే చూసుకుంటా అని చెప్తుంది గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ అనమాట. ట్రాన్స్ఫర్ మాత్రం మినిస్టర్స్ చేస్తారు. మినిస్టర్స్ చేస్తారంటే మినిస్టర్స్ సలహా ఇస్తే గవర్నర్ చేస్తారు. ఇప్పుడు మనకుండే ముఖ్యమంత్రి గవర్నరు వ్యవస్థ లాగా. తర్వాత ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి చట్టం ఏది? 1919. 2 సభలు ఉంటాయన్నమాట ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. అంటే ఒక రకంగా రాజ్యసభ లోక్సభలకి మూలమైన చట్టం చేసింది ఎక్కడ? రాజ్యసభ లోక్సభలకి మూలమైన సభలను ఏర్పరిచే చట్టం చేసింది ఎక్కడ? 1919లో అనమాట. 2 సభల పద్ధతి. ఇక్కడ మీకు ఈ 2 సభల పద్ధతి అనేది మనకు బ్రిటిష్ సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ సాంప్రదాయంలో ఏం జరిగిందంటే ఒక ఫ్రెంచ్ విప్లవం లాగానో రష్యన్ విప్లవం లాగానో పరిపాలకుల్ని దించేసి చంపేసి అట్లా జరగలేదు సంస్కరణలు. ఓకే, గ్రాడ్యువల్గా రాజే అధికారాన్ని వదులుకుంటూ వచ్చాడు. మ్యాగ్నా కార్టా అని ఒకటి ఎప్పుడో 1215లోనే వాళ్ళ రాజు ఇచ్చాడు. ఏంటి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి అంటే నేను చెప్పినట్టుగా చేసేది కదా. ఇప్పుడు మామూలుగా సినిమాలో చూస్తుంటాం కదా, ఇదే నా మాటే శాసనం అని. అలా కాకుండా ఇదిగో కొన్ని రకాల మన కామన్ అంశాల ఆధారంగా జరగాలి అని నమ్మే వ్యవస్థ ఉంది కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రాజే తన అధికారాన్ని కొంచెంగా పార్లమెంటు వాటికి కట్టుబెడుతున్నాడు. ద సేమ్ టైం పార్లమెంటు కూడా రాజుకుండే గౌరవాన్ని మర్యాదని తొలగించకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఆ రకంగా ఇప్పటికీ కూడా రాజరికం బ్రిటన్లో నిలబడింది అనమాట. అలా చేసే దగ్గర రాజుకు సంబంధించిన ప్రతినిధులు అంటే పుట్టుకతో గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళ ఉండేది అంతా కూడా హౌస్ ఆఫ్ లార్డ్స్ అయిపోయింది. మామూలు ప్రజలు కామన్ ప్రజలు సెలెక్ట్ చేసుకునేదంతా కూడా హౌస్ ఆఫ్ కామన్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇండియా దాకా అదే వ్యవస్థ వచ్చేసరికి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ 2 ఏర్పడ్డాయి. ఓకే, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. వీటిలో దిగువ సభ అని దేన్ని అంటారా? లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎగువ సభ అని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు అనమాట. ఇప్పుడు వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో మొత్తం 6 మంది ఉన్నారు. వాళ్ళలో ఇండియన్స్ ఎంతమంది ఉండాలి? ఖచ్చితంగా ముగ్గురు ఉండాలి. కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అవ్వాలి? గవర్నర్ కాదు, కమాండర్ ఇన్ చీఫ్ అనేది ఎవరు అవ్వాలి? ఇండియన్ అవ్వాలా, బ్రిటిష్ అవ్వాలా? బ్రిటిష్ వాడే అవ్వాలి, ఇండియన్ అవ్వడానికి లేదు. మత ప్రాతినిధ్యాన్ని తీసేయండి రా బాబు, మత కలవలు పెరుగుతున్నాయి అని అంటే వీళ్ళు ఏం చేశారు? ఎవరెవరికి? పంజాబ్లో ఉన్న వాళ్ళకి, సిక్కులకి, క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి కూడా ఓటు హక్కు అనేది ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు? ప్రాపర్టీ ప్రాతిపదిక మీద ఇచ్చారనమాట. చదువు, ప్రాపర్టీ, వాళ్ళు కట్టే ట్యాక్స్. తర్వాత హై కమిషనర్ అనే పదవిని ఏర్పాటు చేశారు. హై కమిషనర్ అంటే ఏం చేస్తాడు అసలు? ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క కొన్ని విధులను తీసుకుని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పటికి కూడా మీరు అర్థం చేసుకుంటే ఇప్పటికీ హై కమిషనర్లు ఉన్నారు. ఓకే, రాయబారులు అంటే ఎవరు? హై కమిషనర్లు అంటే ఎవరు? ఇండియన్ డిప్లొమాటు, ఇండియన్ హై కమిషనర్. రాయబారులు అంటే అక్కడ కామన్వెల్త్ అని బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించిన మిగతా వాటన్నిటిలో ఉండే రాజ్యాలు ఉంటాయి. 50కి పైగా, 52, 53 ఉన్నాయి. ఆ కామన్వెల్త్ రాజ్యాలకు పంపిస్తే వాళ్ళని ఇండియన్ హై కమిషనర్లు అంటారు. మిగతా వాటికి పంపిస్తే వాళ్ళని ఇండియన్ డిప్లొమాట్స్ అంటారు, రాయబారులు అంటారు. అలాంటి హై కమిషనర్ వ్యవస్థను ఫస్ట్ క్రియేట్ చేసింది ఏది? 1919. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకదాన్ని ఏర్పడడానికి కారణమైన చట్టం ఏది? 1919. ఎందుకు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఇది ఏర్పాటు చేసింది కాబట్టి. 1919 చట్టం. ఓకే, ఎప్పుడు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది? 1926, 1926. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి. ఓకే, వాళ్ళ బడ్జెట్లు ఉన్నాయి కదా, వాళ్ళ బడ్జెట్లని వాళ్ళే వేసుకోవచ్చు. ఎప్పుడు? ప్రొవిన్షియల్ బడ్జెట్లను వాళ్ళే తయారు చేసుకోవచ్చు. 1919 యాక్ట్ అనమాట. ఒక స్టాట్యూటరీ కమిటీ కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ని సంవత్సరాలకి? స్టాట్యూటరీ కమిషన్ అంటే దీన్ని అసలు ఇది ఎట్లా అమలు జరుగుతుంది చట్టం అనేది చెప్పడానికి ఏర్పరచాలనుకున్నారు. ఎన్ని సంవత్సరాలకి? ఇది 10 yearsకి. అంటే ఇప్పుడు 1919 కదా,
నెక్స్ట్ ఎప్పుడు ఏర్పరచాలి? 1929. 1929లో ఏర్పరచాలి. కానీ ఇంకా ముందుకు జరిగి 1927లోనే ఏర్పరిచారు. ఎవరి ఆధ్వర్యంలో? సైమన్ ఆధ్వర్యంలో. ఓకే, ఎందుకు దాని మీద వ్యతిరేకత వచ్చింది? మధ్యమన్ కమిటీ 1924 మధ్యమాన్ని పక్కన పెడదాం. 1927లో సైమన్ కమిషన్ ఏర్పరిచినప్పుడు ఎందుకు సైమన్ కమిషన్? అందరూ ఆంగ్లేయులు ఉండని చెప్పేసి అందరూ ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. పైగా అక్కడ కొంతమంది మరీ దారుణంగా మీకు అందరికీ యాక్సెప్టెన్స్ అయిన చట్టాలని మీరు ఏర్పరచుకోలేరని వాడు ఒకడు ఇది కూడా చేశాడు అనమాట, ఒక కామెంట్ కూడా చేశాడు అనమాట. అందుకు 1928లో మనం ఏం చేసామంటే మోతీలాల్ నెహ్రూ కమిటీ నాయకత్వంలో ఒక ఇది వేసుకున్నాం. మాకు కావాల్సింది మేము తయారు చేసుకోగలం, అందరికీ ఆమోగ్యకరమైన రాజ్యాంగాన్ని మేము తయారు చేసుకోగలం అని పెట్టారు. మన దరిద్రం ఏంటంటే అది నిజంగా తయారు చేసుకోలేకపోయాం. మన విభజనలు ఉన్నాయి కదా, అది అట్లాగే స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో 1919 చట్టంలో మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్తో సంబంధం లేకుండా ఓకే ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే చట్టాలు చేయొచ్చు కొన్నిట్లో, రిజర్వ్డ్లోనా ట్రాన్స్ఫర్డ్లోనా? ట్రాన్స్ఫర్డ్లో చేసేది లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేచర్ చేస్తుంది. ఓకే, రిజర్వ్డ్ అని ఉన్నదేమో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్ అనే వాటికి, రిజర్వ్డ్ అనే దాంట్లో ఇప్పుడు మనకి రిజర్వేషన్ మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు మీరు లీడర్లను కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, మీ మినిస్టర్లను కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, ఇది మాత్రం మీ దీని జోలికి రాకండి, నేనే చూస్తా అని చెప్పి నాకు రిజర్వ్ చేసుకున్నా అనేది రిజర్వ్డ్ అనమాట. సో ఆ రిజర్వ్డ్ దాంట్లో చట్టాలన్నీ కూడా ఈడే చేస్తాడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళే చేస్తారు. సరే, 2 సభల పద్ధతి ప్రవేశపెట్టిన మొట్టమొదటి చట్టం 1919. తర్వాత 6 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఎంతమంది సభ్యులు ఇండియన్స్ ఉండాలి? ముగ్గురు. అందులో ఒక్కరు మాత్రం ఇండియన్ అవ్వడానికి లేదు, కమాండర్ ఇన్ చీఫ్. ఆస్తి హక్కు సార్వజనీన ఆస్తి హక్క, సార్వజనీన ఓటు హక్కునా? కాదు, ఆస్తి ప్రాతిపదిక అనమాట. ఏంటి క్వశ్చన్స్ ఇలాంటి. సరే, కొత్తగా ఒక పదవిని సృష్టించారు, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, భారత హై కమిషనర్. ఓకే, ఎవరికి సంబంధించిన పనుల్ని ఆయనకు అప్పచెప్పారు? అంతకుముందు హై కమిషనర్ ఏర్పడడానికంటే ముందు హై కమిషనర్ పదవులను ఎవరు చేశారు? సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ మనం సైమన్ కమిషన్ దాన్ని ఏర్పరిచారని చెప్పుకున్నాము. సైమన్ కమిషన్ ఏర్పరచడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేవాళ్ళు అక్కడ గవర్నమెంట్లో కూడా ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్కి అండ్ ఇండియన్స్కి సంబంధించిన విషయాల్లో లిబరల్గా ఉండే వాళ్ళు ఉంటారనమాట. ఓకే, కన్జర్వేటివ్ పార్టీ ఏం చేస్తుందంటే దానికి ఒప్పుకోదు. కన్జర్వేటివ్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతాము, తర్వాత వచ్చే లిబరల్ పార్టీలో ఇండియన్స్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటే ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి ముందే చేసేద్దామని చెప్పి అప్పుడు ఏర్పరిచిన సైమన్ కమిషన్. ఏర్పరచడమే కాకుండా ఎంత అహంకారం అంటే అప్పుడు వాడెవడో అన్నాడు ఇండియన్స్కి చట్టం అది అందరూ యాక్సెప్ట్ చేయడం రాదని. దాంతో మన వాళ్ళు పూర్తిగా సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి చెప్పారనమాట. సైమన్ గో బ్యాక్ అని చెప్పినా కూడా ఆయన శుభ్రంగా అన్నీ తిరిగేసి తన యొక్క సిఫార్సులు కూడా చేసి పంపించాడు. ఓకే, ఒక సిఫార్సులు చేసి పంపించాడు. అయితే ఈ సిఫార్సులను యాజ్ ఇట్ ఈజ్గా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈడింగా ఏం చెప్పాడంటే ఒక ప్రిన్సిలీ స్టేట్స్తో కూడా ఒక సమాఖ్య ఏర్పాటు చేయమన్నాడు, మతపరమైన నియోజకవర్గాలను కంటిన్యూ చేయమని చెప్పాడు అనమాట. సో అందుకని చెప్పేసి వెంటనే ప్రిన్సిలీ స్టేట్స్ ప్రతినిధులతో కూడా చర్చించేసి ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చారు. శ్వేతపత్రం లేదా వైట్ పేపర్ అంటే ఏంటి? మొత్తం జరిగిందంతా వివరిస్తుంది అనమాట శ్వేతపత్రం అంటే. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపైన శ్వేతపత్రం అంటారు. మనకున్న అప్పులన్నీ, ఆస్తులన్నీ, ఏమేమి ఎట్లా చేస్తున్నాం అనేది మొత్తం వివరిస్తారనమాట శ్వేతపత్రం అంటే, వైట్ పేపర్ అది. ఇవన్నీ చర్చించడానికి అని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. ఓకే, దీనికంటే ముందు కమ్యూనల్ అవార్డు గురించి చెప్పాలి. కమ్యూనల్ అవార్డుని ప్రకటించింది ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్. కమ్యూనల్ అవార్డు అనేది ఎవరికి స్పెషల్గా నియోజకవర్గ గణాలు ఏర్పరచడానికి ఉద్దేశించింది? భారతీయ అడుగు దళితులకి, అంటే షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి అనమాట.
ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి మైనార్టీలు కాదు, మైనార్టీలకి ఆల్రెడీ ఇచ్చారు, 1909లో ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి ఇస్తే గాంధీకి ఏం ప్రాబ్లం వచ్చింది? ఆయన ఎందుకు నిరాహార దీక్ష చేశాడు? మత ప్రాతిపదికన వెళ్ళిపోతారు. అదేమో మత ప్రాతిపదికం చేస్తారు. షెడ్యూల్డ్ కులాల వాళ్ళేమో 20% జనాభాలో ఇదిగా ఉంటారనమాట. అది కాక మతపరమైన నియోజకవర్గాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ప్రత్యేకమైన మతం కాదు, ప్రత్యేకమైన వర్గం కింద కూడా తీసుకొని రావడం. ఒక్కసారి తీసుకొని వస్తే ఇంకా వర్గం కంటిన్యూ అవుద్ది. మళ్ళీ కలవడం చాలా కష్టం, మళ్ళీ కామన్గా ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం చాలా కష్టం అనమాట. అందుకని చేశాడు. చేసిన తర్వాత అంబేద్కర్తో చర్చలు జరిగాయి. అప్పుడు ఒక ఒప్పందం ఏర్పడింది గాంధీకి అంబేద్కర్కి మధ్యలో. ఒక రకంగా అంబేద్కర్ వచ్చేసి షెడ్యూల్డ్ కులాలకు ప్రతినిధిగా ఈక్వల్ స్థాయిలో గాంధీతో చర్చలు జరిపాడు అనమాట. ఇక్కడ ఆ ఒప్పందం పేరేంటి? పూనా ప్యాక్ట్. దాని ప్రకారం షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి మరి సీట్లు ఏం చేశారు? పెంచారు, కానీ సెపరేట్గా కాదు, విత్ ఇన్ వీళ్ళలోనే ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత రిజర్వేషన్లు రావడానికి ఆర్టికల్ 330, 332, 335 వీటన్నిటికీ కూడా ఇది నేపథ్యం మూలం అయిపోయింది అనమాట. ఓకే, సో ఇది కమ్యూనల్ అవార్డు. ఇప్పుడు కమ్యూనల్ అవార్డుని మనం ఒప్పుకోవాలి. తర్వాతది మనకి 3 రౌండ్ల సమావేశాలు జరిగాయి. అది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగాయి. మొత్తం ఎన్ని జరిగాయి? 3. మూడిటికి అటెండ్ అయిన నాయకుడు ఎవరైనా ఒకసారి క్వశ్చన్ వచ్చింది. అంబేద్కర్. గాంధీ అటెండ్ అయింది ఎక్కడ? సెకండ్ దాంట్లో. అందులో గాంధీ ఆయన ఎంతమందితో వెళ్ళాడు? కాంగ్రెస్కి సంబంధించి ప్రతినిధుల్ని ఎంతమందిని తీసుకెళ్ళాడు? ఒక్కడే వెళ్ళాడు. అదే ప్రాబ్లం అక్కడ. గాంధీ ఆ టైంలో ఇప్పుడు ఇండియన్ కాంగ్రెస్ తరపు నుంచి ఇండియన్ కాంగ్రెస్లోనే షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి వీళ్ళు, ఇండియన్ కాంగ్రెస్లోనే మైనార్టీలకు వీళ్ళు అని ఇట్లా పెట్టేసి ఉంటే బాగుండేది. కానీ ఒక్కడే వెళ్ళాడు అనమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున. అంటే ఏది బాగుండేది మనం అనకూడదు. హిస్టరీలో ఏం జరుగుతుందంటే నువ్వు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వు, దానికి అగెనిస్ట్గా ఇంకొక స్టేట్మెంట్ రెడీగా ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ అంటే నథింగ్ బట్ ఫ్యాక్ట్స్ని, అంటే హిస్టారికల్గా ఏదో జరిగి ఉంటుంది. ఓకే, ఆ ఫ్యాక్ట్ని మనకు ఎవరికి అనుగుణంగా వాడు వ్యాఖ్యానించడమే అనమాట. ఉదాహరణకి నువ్వు నీ కళ్ళతో వేరే వాడిని ఇంకొకటి పొడవడం చూసావు అనుకుందాం. పొడవడం మాత్రం నువ్వు నమోదు చేస్తావు. ఓకే, వాడి కత్తిని వీడి కడుపులో దాచుకున్నాడని ఒకటి రాస్తాడు. ఓకే, వాడు ఎక్కువ నొప్పితో ఉంటే వాడు చనిపోవడానికి వీడు హెల్ప్ చేసేయడానికి ఒకటి రాస్తాడు. బలవంతంగా కూడా చంపిండొచ్చు, మనం చెప్పలేం. అంటే ఒక ఫ్యాక్ట్ని ఎలాగైనా డిస్టార్ట్ చేయొచ్చు. ఓకే, సరే, మనము ఇన్ని రికార్డెడ్ అవుతున్నాయి కదా. 1935 యాక్ట్ దగ్గరికి వచ్చాం. 1935 యాక్ట్ ఒకవేళ కనుక హిట్లర్ అనేవాడు కనుక లేకపోతే 1935 యాక్ట్ ప్రకారం ఇంకొక 20-30 ఏళ్ళు కూడా ఇండియన్ గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళే పరిపాలించేవాళ్ళు. ఓకే, ఇంకొక 30 ఏళ్ళు కూడా 1940s తర్వాత. ఎందుకంటే చాలా సమగ్రంగా ఇండియన్స్కి కానీ ఇండియన్స్కి ప్రాతినిధ్యం ఇవ్వడం కానీ ఇంకోటి కానీ చేసిందనమాట ఇది 1935 యాక్ట్. ఇది మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 250 సెక్షన్స్. ఓకే, ఇవా భాగాలన్నట్టు. సెక్షన్స్ 321 సెక్షన్లు ఉన్నాయి. ఓకే, షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 10 షెడ్యూల్స్ ఉన్నాయి. రాసుకో. సెక్షన్లు ఎన్ని? 321. షెడ్యూల్స్ ఎన్ని? 10 షెడ్యూల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 1935 యాక్ట్ గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.